కాకినాడ జిల్లా గొల్లపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. వరద బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అతలాకుతలమైన ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లపురంలో ఆయన పర్యటిస్తున్నారు. వరద బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. వరద నీటిలో పడవపై వెళ్లి బాధితుల పరిస్థితిని పరిశీలించి అనంతరం వివరాలు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాలనీలో వరద బాధితులతో మాట్లాడి వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఈ నేపథ్యంలో హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం. కాకినాడ జిల్లా గొల్లపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. వరద బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు. వరద నీటిలో పడవపై వెళ్లి బాధితుల పరిస్థితిని పరిశీలించారు పవన్ కళ్యాణ్. కాలనీలో వరద బాధితులతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ వాసులకు శాశ్వతమైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కాకినాడ జిల్లా గొల్లపురంలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద నీటిలో పడవపై వెళ్లి అక్కడ కాలనీ వాసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. త్వరలోనే కాలనీ వాసులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై సమీక్షించిన అనంతరం శాశ్వతమైన పరిష్కారం చూపిస్తామని ఈ నేపథ్యంలో ఆ కాలనీ వాసులకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు అనేక గ్రామాలు నీట మునిగాయి. అనేక ఎకరాల్లో పంట నీట మునిగిన సందర్భం మనం చూస్తాం. అయితే ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం మనం ఇప్పుడు చూస్తున్నాం కాకినాడ జిల్లా గొల్లపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. వరద బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు. వరద నీటిలో పడవపై వెళ్లి బాధితుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన అక్కడ బాధితుల కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయక చర్యలు ఎంతవరకు అందుతున్నాయి, ఎలాంటి కష్టాలు వాళ్ళు పడుతున్నారనే దానికి సంబంధించి ఆయన అక్కడ కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఝాన్సీ రాణి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం గొల్లప్రోలులో జగనన్న కాలనీ వాసు గత వారం రోజుల నుంచి కూడా ముంపు ప్రాంతంలో అయితే ఉన్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు పవన్ కళ్యాణ్ అయితే వెళ్లారు. అయితే నాటుపడవ మీద వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అసలు సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అని అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అడుగడుగున మహిళలు అయితే మాత్రం వారు పడుతున్న కష్టాన్ని ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ కూడా వివరించారని చెప్పొచ్చు. అయితే డ్రైనేజీ సమస్య ప్రధాన సమస్యగా త్రాగునీరు, డ్రైనేజ్ తో పాటు ఒక బ్రిడ్జి కావాలని కూడా పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం చెప్పినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రతి సమస్యని కూడా తెలుసుకుని దానికి సంబంధించి రాసుకుని దానికి శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తానని చెప్పి ఆ మహిళలకు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక హామీ కూడా ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వరద ప్రభావిత పరిస్థితులపై అధికారులందరితోటి కూడా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతారని కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలు ఏ ప్రాంతాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఎటువంటి సహాయ చర్యలు అందించాలి, ముందస్తు జాగ్రత్త చర్యలు ఏంటి అనే అంశంపై ఇటు అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం అయితే మాత్రం మరి కాసేపట్లో నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. అంటే సతీష్, ప్రభుత్వం ఇప్పటి వరకు అందిస్తున్న సహాయ కార్యక్రమాలు గొల్లపురంలో అందుతున్నాయా?
ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక గత వారం రోజుల నుంచి కూడా ఈ గొల్లప్రోలు ప్రాంతం అయితే ముప్పులోనే ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో మొదట ముంపుకు గురయ్యే ప్రాంతం గొల్లప్రోలు ప్రాంతం. జగనన్న కాలనీ ఈ ప్రాంత వాసులందరూ కూడా గత వారం రోజులు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయ చర్యలన్నీ కూడా ఎప్పటికప్పుడే జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో అయితే మాత్రం చూస్తున్నారు. అయితే దానికి సంబంధించిన సహాయ చర్యలు అన్ని కూడా ఎప్పటికప్పుడు అందుతున్నప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి కూడా ముంపులోనే ఉండడంతో తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేరని గొల్లపురాలలో పవన్ కళ్యాణ్ పర్యటన మొత్తం ఎంతసేపు ఉండబోతోంది సతీష్? అయితే ఈ రోజు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గొల్లప్రోలు వెళ్లి ఆ గొల్లప్రోలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో స్వయంగా అయితే మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఒక ఇంచుమించుగా మనం చూసుకుంటే కనుక మరొక 20 నిమిషాల వరకు గొల్లప్రోలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం రోడ్డు మార్గంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం అయితే మాత్రం నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు లేకపోతే మెట్ట ప్రాంతం కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లో కూడా వరద ఎఫెక్ట్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు ఏజెన్సీ ప్రాంతాలకు అన్ని రిజర్వాయర్స్ నిండిపోయి ఆల్మోస్ట్ మన వరద ముంపు గురే పరిస్థితులు వచ్చినాయి. ఇది వైఎస్ఆర్ కాలనీ చూసాం లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు 4 అడుగుల లోతు. ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే మన రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు ఉంటే దాదాపు అది ఒక 33 లక్షలు. అది నేను చెప్పేది వాళ్ళు అమ్మింది బేసిక్ ఉన్న ప్రైజ్ 30 లక్షలు ఉంటే దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైచులకు 64 లక్షలు కనుకోండి ఇంకా సరిగ్గా చెప్పాలంటే 64 లక్షల మీద దాదాపు 32 ఎకరాలు మన జగనన్న కాలనీ అని చెప్పి పెట్టారు ఇక్కడ. ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ. ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొనని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇక్కడ. ఇది మనం మీకు చెప్పినట్టుగా ప్రాంతం పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది ఎవరు చెప్తా ఉన్నారు నాకు 2 లారీల ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ ఫుటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేంటంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని మీకు తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల వరకే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కార దిశగా వీటికి శాశ్వత పరిష్కారాల దిశగా అడుగులేస్తాం. సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ దుఃఖదాయినిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం పూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు అంటే అసలు నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాల నిజం ఏం చేసేటి వేసి వీళ్ళ అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెటారిక్ గానీ లేదా వైసీపీని తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా మీకు వివరిస్తాను.